హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో ఆయిల్ ప్యాకెట్స్ని యూజ్ చేసి చాలామంది పడేస్తూ ఉంటారు. ఈ టిప్స్ తెలిసి అస్సలు పడేయరు. ఆయిల్ ప్యాకెట్ని ఎలా యూజ్ చేయాలనేది ఉందాము. అది ఆయిల్ ప్యాకెట్స్ ఏం యూజెస్ ఉన్నాయనేది నేను చూపిస్తాను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి తెలియచేయండి ఫ్రెండ్స్. ముందుగా ఇలా ఆయిల్ ప్యాకెట్స్ని తీసుకుని ఈ విధంగా చుట్టుపక్కల కటింగ్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఆయిల్ ఉందో. మనం ఎందుకు ఇది ఇంత ఆయిల్ని వెయిట్ చేయాలి? వెయిట్ చేసే బదులు ఈ విధంగా ఇంట్లోనే యూజ్ చేసేదాన్ని. ఇలా సీజర్స్, నైఫ్, ఈ విధంగా ఇలాంటివన్నీ తీసుకొని మనం ఆయిల్ మసాజ్ మాదిరిగా చేసుకుంటే మంచిగా నీట్గా ఉంటుంది. ఏమైనా తుప్పు పట్టినా కానీ వెళ్ళిపోతుంది. అలానే ఐరన్ వస్తువులు ఏమున్నా కానీ ఈ విధంగా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా గ్యాస్ అంటించే గ్లిటర్ని తీసుకొని ఇలా ఈ విధంగా మచ్చలు అయింటే ఆయిల్ ప్యాకెట్స్ తీసుకుని ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. ఇలా అప్లై చేసేసి ఆయిల్ అయిపోయిన వెంటనే ఆ ప్యాకెట్ని పడేయచ్చు. అలానే పడేసే బదులు ఈ విధంగా చేస్తే మంచిదనేసి నాకు చాలా యూస్ఫుల్ అయింది. అందువలన మీకే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఒకసారి నచ్చితే చేసుకుని ఈ విధంగా మొత్తం ఆయిల్ని అప్లై చేసేసి ఈ విధంగా కొంచెంసేపు ఇలా పెట్టేయడం ద్వారా అవి తుప్పు పట్టిన వస్తువులు ఏవైనా కానీ ఇలా పెట్టేయడం ద్వారా చూడండి మంచిగా ఆయిల్ని చేసేసుకోండి. ఇలా చేసేసుకొని ఇలా పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో టమాటాలను ఎక్కువ తెచ్చి నిల్వ ఉంచుతూ ఉంటాము. తెచ్చినప్పుడు బాగానే ఉంటుంది. ఒక 2-3 డేస్కి అవి కుళ్ళిపోవడము లేదంటే పురుగులు పడడం అలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకొని ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా చేసేసుకున్నాక దాన్ని ఒక ఆయిల్ ప్యాకెట్ వేరే తీసుకొని అయిపోయిన ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఇలా దీంట్లోనే వేసేసి ఫ్రిడ్జ్ ఉన్నా లేకున్నా కానీ ఇలా పెట్టేయడం ద్వారా కొద్ది రోజులు టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండుతాయి. అలానే పురుగులు కూడా పట్టవు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత యూస్ఫుల్ ఉందో. అలానే పడేసే బదులు ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాం. కట్ చేసి దీన్ని చూడండి అక్కడక్కడ అనేది ఇవి మచ్చల మాదిరిగా లేదంటే సీలిపోవడం అలా చెక్కది కాబట్టి అలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఈ విధంగా అప్లై చేసేని మంచిగా వెనకల బ్యాక్ సైడ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అప్లై చేసేస్తే నైస్గా ఉంటుంది. అలానే వుడ్ కాబట్టి ఏమి కాకున్నట్లా ఉంటుంది. ఇలా చేసేసుకోండి. ఈ విధంగా ఈ టిప్ నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా ఇలాంటి ఎగ్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఇంట్లోనే తెచ్చి డిజైన్ తెచ్చి పెట్టుకుంటుంటాము. రోజు పిల్లలు తింటారు కాబట్టి పిల్లలు అందరూ తింటారని ఎక్కువ తెచ్చి పెట్టుకుంటుంటాము. ఇలా ఎగ్స్ చెడిపోకున్నట్లు ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ని అప్లై చేసేసి అలా పెట్టేయడం ద్వారా మంచిగా ఉంటుంది. అలానే నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లో పచ్చిమిరకాయలు కానీ ఇలా ఒట్టి మిరకాయలు కానీ వడియాలు వలుస్తూ ఉంటాము. ఇలా వలిచినప్పుడు పచ్చిమిరకాయలు కట్ చేసేటప్పుడు కూడా మనం చేతికి ఇత్తనాలు తచ్చాయి, చేతులు అనేది మంటలు వేస్తూ ఉంటాయి. ఇలా గొర్రెల కాడ అన్నీ మంటలు వేస్తూ ఉంటాయి. అలా మంట లేకుండా అట్లా ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసేసి ఒట్టి మిరకాయలు ఒలిచినా కానీ లేదంటే ఒలిచినప్పుడు కూడా కాయగూరలు కట్ చేసినప్పుడు కూడా ఇలా ఆనియన్ కట్ చేసినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేస్తే చేతులు మంట రావు, స్మెల్ అనేది కూడా రాదు చేతికి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఎలా ఉందో, మీకు ఎలా యూస్ఫుల్ అయిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంట్లోనే ఇలా ఒత్తులని యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసేసి ఒత్తులు అనేది అలానే ప్యాకెట్లో పెట్టుకోవడం ద్వారా కొంచెం ఆయిల్ సేవ్ అవుతుందని నా అభిప్రాయం. ఒకసారి యూజ్ చేసి చూడండి. దీపారాధన చేసేటప్పుడు ఇలా ఒకసారి యూజ్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ వచ్చేసి ఇలా చపాతీ చేసే కర్రను, పప్పు రామేవి ఇంట్లోనే యూజ్ చేసి ఏదే స్పూన్ అయినా సరే ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవడం ద్వారా అవి నైస్గా ఉంటుంది. అలానే చెక్క అక్కడక్కడ సీల్ ఉంటుంది. అలాంటప్పుడు చపాతీలు చేసేకి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా చేసుకోవడం ద్వారా మంచి యూస్ఫుల్ అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోనే సోఫాలు కానీ ఇలాంటి మంచాలు చెక్క వుడ్ కాబట్టి
అక్కడక్కడ మరకలు పడినప్పుడు ఎంత తడి బట్టతో క్లీన్ చేసినా అలానే మరకలు కనిపిస్తూ ఉంటాయి. పిల్లలు గలీజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా వీక్లీ 1-2 టైమ్స్ ఇలా ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్స్ ఎలానే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకొని ఇలా మసాజ్ చేసుకొని ఈ విధంగా చేసుకోవడం ద్వారా మంచిగా మెరుస్తూ ఉంటుంది. అలానే నీట్గా కూడా కనిపిస్తుంది. అలానే నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ విధంగా కబోర్డ్స్ని కూడా నేను ఈ విధంగా చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు ఒకసారి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మా పాప కాళ్ళకు రాత్రి పడుకునే ముందే, ఈ చలికాలం కదండి, పిల్లలు కాళ్ళు అనేది చీలుతూ ఉంటాయి, మంట అని ఏడుస్తారు. ఇలా పడుకునే ముందు కాళ్ళకి మదన మాదిరిగా చేశాను, మసాజ్ మాదిరిగా మంచిగా చేశాను. చేసి ఈ విధంగా సాక్స్ వేసేసి నైట్ పూట ఈ విధంగా సాక్స్ వేసేసి పెట్టామంటే ఇప్పుడు ఎలానా చలికాలం కదా ఎచ్చిగా ఉంటుంది, కాలు స్మూత్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా స్కూల్ షూస్, ఆఫీస్కి వెళ్ళే బాయ్స్ షూస్ ఈ విధంగా నేను ఆయిల్ని అప్లై చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అప్లై చేయడం ద్వారా జల్దీ దుమ్ము అనేది పట్టదు. ఇలా ఒకసారి ఆయిల్ ప్యాకెట్స్తో ఇలా అన్నీ యూజ్ చేసి చూడండి. దీనిలో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు కామెంట్ చేయండి. ఎలా ఉందో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి సజెషన్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.